ఇవే చెప్పినా కదా ఇప్పుడు ఇందాక షార్ట్ వీడియోలో బుడియాలు అంటారనమాట. వీటిని గొడుగులు కాదు ఇవి. మనకి చాలా మంది తెలియదు. ఈటినే చూస్తారు యాడ నుంచి వచ్చింది. కానీ ఇది పెరిగే విధానం ఉంటుంది చూసిర్రా? ఇక్కడ చూడండి మీకు మన ష షెదల పురుగు ఉంటది చూడు. దాని స్థావరం లాగా ఎట్లుందో ఇదేననమాట మెయిన్ హెడ్. ఇదంతా చూడు తల్లేరు అంటారు చూసినావా చెట్లకి? ఆ టైప్ అనమాట ఇవి. ఈడ నుంచే ఇంగో దీని నుంచే మొలుస్తాయి అనమాట మనకివి గొడుగులు. పుట్ట గొడుగులు, బుడాలు అంటారు ఈటిని. మీకు ఇది కనిపిస్తుంది కదా! ఇంగో దీనికే ఇది అతుక్కున్నాను చూడండి. నేను చేయబెట్టి తీస్తున్నా. ఇదిగో. దీని నుంచే ఇది చిన్నదనమాట ఇప్పుడే. ఇదిగో చిన్నదనమాట ఇప్పుడే పెరుగుతుంది ఇది. ఈ చెట్టు కాడ నుంచే. చాలా వరకు. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మేమేదో టైం పాస్‌కి వచ్చినామనమాట. వస్తే కనిపించినియి. మా చేను పక్కనే ఉంది. ఇంకెట్లో ఒకసారి మనకెట్లా ఛానల్ ఉంది కదా! మనోళ్ళకి కూడా కొంచెం అవగాహన ఉంటది. యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో పెట్టుకుందామని తీస్తున్నా. మన ఛానల్ ఆల్రెడీ వీడియోలు ఉండవు. ఓన్లీ మోటివేషన్ వీడియోసే ఉంటాయి. మీకు కూడా ఒక అవగాహన ఉంటది అంటే మనకి పుట్టగొడుగులు ఏడ్నుంచి నుంచి వస్తాయి ఇవి అనేది తెలవదు కదా! వాటి తల్లేరుని ఎవరు చూసి ఉండరు. ఇదేనట మెయిన్ ఇది పిల్ల గొడుగు అనమాట ఇది. ఇప్పుడు తీసేసినా కదా! ఈడ నుంచే వస్తాయి చూడండి. మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ చిన్న చిన్న అంటారు చూడు మనకి చెట్లు అంటారు చూడండి. ఇది ఏమంటారు ఆ చెట్లని? చిన్న మొక్కలు. మొక్క టైప్ అనమాట. మీకు ఈడ కనిపిస్తుంది కదా! మీకు ఈడ ఇదిగో మీకు ఈడ స్థావరం కనిపిస్తుంది చూడు. దీని నుంచే ఈ గొడుగులు బుడాలనమాట. 2 బుడాలు ఇటున్నాయి చూడండి. మీకు బాగా అది దీనికి అటాచ్ అయ్యే ఉంది. చేత్తో తీస్తున్నా. ఇది ఇంకా నేను అనుకుంటున్నా ఏంటంటే కదిలిపోతే ఇంకా పెరుగుతాయేమో అనుకుంటున్నా. ఒకవేళ మా వాడు అంటుండు గొంత తీసి నువ్వు ఆల్రెడీ ఇంగో ఇరిగిపోయింది దీనికి. ఒకసారి టచ్ చేస్తే ఇంక బొంగు కూడా పెరగవు బావ అంటుంటాడు. చూద్దాం మనం దీన్ని. రేయ్ దీన్ని ఇట్టండ్రా ఒకసారి. మీకు కనిపిస్తుంది చూడండి లోపల కల్లా వేరుంది. గడ్డపార తిట్టాను. మేము ఇది తీయడానికి గడ్డపార కూడా తెచ్చుకున్నాం. టను అది మనం లేపుతున్నా చూడండి. అంటే కింద కను అది ఇది కనిపిస్తుందిగా మీకు? ఇవే మనం ఎంతో ఇష్టంగా తిని పుట్ట గొడుగులు. కింది కళ్ళు ఉంటాయి. మార్కెట్‌లో కొనుక్కుండేది ఇవే చూడండి. ఇది తల్లి ఏరు ఇదనమాట. ఇవే పెరిగి అది మనోడు అంటుండే రౌండ్‌గా ఉన్నాయి చూసిర్రా? ఇది పెరిగి ఇచ్చుకొని గొడుగులైతాయి అంటుండు. వాడు చెప్పడం కూడా కొంచెం పాయింటే కదా! కరెక్టే. నేను కూడా సరే అని చెప్పిన. నాకు తెలీదు కదా! రేయ్ ఇరిగిపోతున్నాయి మంచిది. పెద్ద ఆయుధాలు తెచ్చుకున్నాను మేము ఈడకి. వీడియో ఎవరెవరు చూస్తారో వాళ్ళకి తెలియకపోతే ఇదిగో బయటకి తీస్తున్నా. మీకోసం చాలా వరకు తీయొద్దనుకున్నా నేను. తెలియక మనకు తల్లేరంటే చూడండి ఎట్లా అనిపిస్తుంది. మన చీమల పుట్ట ఆల్రెడీ చెదల పురుగులు ఉన్నట్టుంది దీంట్లోరా. ఇంగో అంటే చెదల పురుగు స్థావరమేనేమో ఇంతకీ పుట్టగొడుగులంటే. సేమ్ మనకి ఎట్లా అంటే బర్రెలు పేడ పెడతాయి చూసినవా? పేడ ఎండిపోతే ఎట్లా ఉంటది? ఆ టైప్‌లో ఉంది ఇది. పుట్టగొడుగులు ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఇవన్నీ పిల్ల ఏర్లు అనమాట ఇవి. మనకి అంటారు చూసిన మొక్కలు ఆ టైప్‌లో వచ్చినాయి. ఈడ కనిపిస్తుంది చూడు ఏలు పెట్టినా చూడు ఇవన్నీ పిల్ల ఏర్లు. ఇంకా వీటికి జీవం ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితున్నాయి. మొత్తం మీకోసం తీసి చూపిస్తున్నా చూడండి. ఇదంతా ఎట్లుందంటే మన పెండ ఉంటది కదా! బర్రెల పేడ. అది ఎండబెట్టి మన పిడకలు చేస్తారు. ఆ టైప్‌లో ఎండబెడితే ఎట్లా వస్తదో అట్లుంది. మెయిన్ ఇంకోటి చెదలు పురుగులు చెదలు పెట్టుకుంటాయి చూడండి. ఆ చెదులులాగా పట్టుకుంటే మొత్తంగా మెత్తగా అయిపోతుంది. కానీ దీని మ్యాజిక్ ఏంటంటే నాకు కూడా ఇప్పటిదాకా తెలీదు అసల. ఇంగో చూడండి దీంట్లో నుంచి ఇంకో పుట్టగొడుగులు వస్తాయని అంత ఐడియా కూడా లేదు. లోపల చూసి సేమ్ చీమల స్థావరం ఉన్నట్టే లోపల మీకు కొంచెం అబ్జర్వ్ చేస్తే నా చెయ్యి మీద కూడా చూడండి చెదల పురుగు ఉంది. చెదల పురుగు స్థావరం అనుకుంటున్నాను నేను. సరే మీకు అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. పుట్టగొడుగులు ఏడ నుంచి పుడతాయి, దేనివల్ల వస్తాయి అనేది. నాకైతే అంత ఐడియా లేదు. మీకోసం తీసి చూపించిన అంతేను. ఇంగో ఈ తర్వాత దీని మ్యాటర్ ఏందనేది ఒకవేళ తెలిస్తే మీకు మన ఛానల్లోనే దీని గురించి ఏదన్నా వీడియో చెప్పాల్సి వస్తే ఆ ఛానల్ వీటి గురించి మీకు కొంచెం క్లియర్‌గా చెప్తాను నేను. అంతవరకు మీరు మీ పనుల్లో ఉండండి. నేను నా పనిలో ఉంటా. ఇది తీసుకొని మళ్ళీ పోయి కూర చేసుకోవాలా. ఓకే. బాయ్.